ట్రోజన్ ట్రోజన్ ఈ పేరు మీరెక్కడో వినే ఉంటారు. కంప్యూటర్లో ట్రోజన్ వైరస్ అనేది డిటెక్టెడ్ అని కూడా ఎక్కడైనా కనిపిస్తవచ్చు. కానీ ఒక ప్రశ్న, ఒక వైరస్కి 3000 ఏళ్ల క్రితం జరిగిన ఒక యుద్ధానికి ట్రోజన్ హార్స్ అని ఎందుకు పేరు పెట్టారు? ఈ ట్రోజన్ వైరస్ అని ట్రోజన్ హార్స్ అని ఎందుకు పేరు పెట్టారు? ఈ కంప్యూటర్ వైరస్కి ఒక చెక్క గుర్రానికి అసలు సంబంధం ఏంటి? ఈ సమాధానం తెలుసుకోవాలంటే మనం కాలాన్ని ఒక 3000 సంవత్సరానికి అవతరకు తిప్పాలి. ఈ కథ భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. సారీ, ఇది కథ కాదు, ఇది నిజంగా చరిత్రలో జరిగిన నిజం. ఆ రోజుల్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి ఏంటంటే ట్రాయ్. ప్రపంచంలోని గొప్ప యోధులు అందరూ కూడా ఆ నగరాన్ని జయించడానికి దాని మీద దండయాత్రలు చాలాసార్లు చేసిర్రు, ప్రయత్నించారు, ఓడిపోయారు. ట్రాయ్ కోటగోడలు దాటడం అనేది అసంభవం. ప్రతి దాడి చాలామంది ఈ గ్రీక్ దేశాలన్నీ కూడా వాటి మీద ట్రాయ్ నగరం మీద దాడి చేయడం విఫలమై రాష్ట్రకు అలసిపోయారట. ఇంకా ఈ కోటగోడలు శత్రు దుర్భేద్యం. సో ఈ ఎవ్వరు కూడా గెలిచే అవకాశమే లేకుండా పోయింది. ఇక చివరికి వాళ్ళు కత్తితో మనతో అయ్యే పని కాదురా నాయనని ఒక ఉపాయంతో ఆ ట్రాయ్ని గెలవాలని ఆలోచన చేశారట. ఇంకోటి ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతి తెలివైన యుద్ధాల్లో ఒకటి. దానికోసం ఒక కొత్త ప్లాన్ వేసారు. గ్రీకు యోధుడు ఒకరు ఒడిషియస్ అని ఒక ఆలోచన అనేది చెప్పిండనమాట ఒకతను. అతను చెప్పిన ప్లాన్ ప్రకారం ఇక ముందస్తు ఏం చేశారంటే ఒక భారీ చెక్క గుర్రాన్ని, ఇవి మనకు ఫోటోలు కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక చెక్క గుర్రాన్ని కోట గోడ ముందల అంటే 2-3 రోజులు యుద్ధం చేసారు, ఓడిపోయారు, మళ్ళీ వెనక్కి పోయారు. అంటే రాత్రి యుద్ధం ఉండదు కదా, వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ చేయడం ఇట్లా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక 3వ రోజు 4వ రోజు ఏం చేశారంటే కోట గోడ ముందల ఇట్లా ఒక చెక్క పెద్ద భారీ గుర్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోవడంతో పాటు ఏం చేశారంటే మా ఓటమికి గుర్తుగా మీ విజయానికి బహుమతిగా ఈ గుర్రం ఇస్తున్నామని చెప్పేసి రాసి పెట్టి కోట గోడ ముందల పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అవతల ట్రోయ్ సైనికులు చూసేసరికి వీళ్ళంతా వెళ్ళిపోయారు, ఇంకెవ్వరు లేరు. మొత్తానికి ఉన్నదంతా ఒక గుర్రం మాత్రమే. సో వీళ్ళు ఏం చేశారు, ఇక వాళ్ళు వెళ్ళిపోయి పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు ట్రోయ్ సైనికులంతా. ఇక ప్లాన్ ప్రకారం ఈ చెక్క గుర్రం లోపల సెలెక్ట్ ఉంచిన కొంచెం యోధులైనటువంటి వాళ్ళందరినీ సైనికుల్ని పెట్టేసి ఇది ప్యాక్ చేసి అక్కడ వదిలిపెట్టిపోయారు. సో నగర ద్వారాలన్నీ వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఈ గుర్రాన్ని తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నగర ద్వారాలన్నీ వాళ్ళు పోయి లోపలికి పోయి తెరిచారు. సో ఉదయం అయ్యేసరికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా నిలబడ్డ ట్రాయ్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది ఒక్కటేసారి. సో వీళ్ళంతా సైనికులు ఆ గోడల్ని ఆ తలుపులను తీయడం, వీళ్ళంతా రావడం, మళ్ళీ ఇదంతా బహుమతులుగా కనిపించినా కానీ ఇంత జరిగిపోయింది. సో అంటే దీనికి ఎందుకు పేరు వచ్చిందని అంటే ఒక బహుమతులుగా కనిపిస్తుంది, లోపల మంచిగా కనిపించినా కానీ లోపల ప్రమాదం మాత్రం ఉంటుంది చూసిర్రా, దాన్ని ట్రోజన్ హార్స్ అని అందుకనే అంటారు. అదే కారణంతో మనకి ఈరోజు ఒక కంప్యూటర్లో ఒక వైరస్ ఉండి, అంటే బయటికి కనిపించిన సాఫ్ట్వేర్ మంచిగా కనిపించినా కానీ లోపల హానికరమైన కోర్సు దాచుకొని ఒక మాల్వేర్కి ఇచ్చే అది ఉంటుంది చూసారా, దానికి ట్రోజన్ వైరస్ అని పెట్టారు. అందుకే ఇది ప్రపంచంలోనే అతి తెలివైన యుద్ధ వ్యూహాల్లో ఒకటి. ఇంక ఇది నిజంగానే జరిగిందా అంటే చరిత్రలో నిలిచిపోయిన పురాణ గాథలు మాత్రమేనా అంటే ట్రోజన్ హార్స్ కథ అనేది ఇప్పుడు గ్రీక్ కవి హుమర్ రచించినటువంటి ఇతిహాసాలలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది కథ కాదు, ఆయన రచనలో ఉంది, జరిగిందట. ఇంకోటి ఏంటంటే ఇలా అచ్చం గుర్రం నగరం ద్వారం ఉంది కదా, అక్కడనే ఉంది అని చెప్పడానికి పురావస్తు ఆధారాలు లేవు. కానీ ట్రోయ్ నగరం అయితే ఉంది అని చెప్పడానికి మాత్రం టర్కీలో జరిగిన తవ్వకాల్లో లభించినాయి. కాబట్టి ఈ ట్రోయ్ అనేది ఉంది, నగరం ఉంది అని చెప్పేసి బయటపడ్డది. సో ఈ కథ కూడా కథ కాదు, దీన్ని ఏమనాలి, నిజంగానే జరిగిన కథ. అందుకనే మనకు ట్రోజన్ వైరస్ అని ఈ కథ ఆధారంగా వైరస్గా పేరు పెట్టారు.